హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ ఫోకస్ మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లడ్డు కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో, తిరుపతి ప్రసాదంలో భక్తులకి ఇచ్చే లడ్డులో కానీ, స్వామివారికి పెట్టే నైవేద్యంలో కానీ, లడ్డూలో జంతువుల కొవ్వు, బీఫ్ ఫ్యాట్ కానీ, చేపల నూనె కానీ కలిసిందని చెప్పి ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో, దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సందేశాన్ని ఇచ్చారు. ఎవరికి? వైఎస్ఆర్సీపీ పార్టీకి, వాళ్ళ శ్రేణులకి. ఏందా సందేశం అంటే, తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారాలతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28న శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు. నేను అడుగుతున్నా, ఆంధ్రాలో ఎవడన్నా సరే కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తాడా? వైఎస్ఆర్సీపీని వదిలేసి ఈ రోజా, కొడాలని, ఈ వల్లభనేని వంశీ, పేర్నాన్ని, వీళ్ళందరూ ఆర్టిస్టులు అయిపోయారు. వాళ్ళు చేసిన ఆ ఓవర్ యాక్టింగు, ఆ దిక్కుమాల పంచాయతీలకే ఇవాళ పరిస్థితులు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అది అక్కడ ఏం జరగలేదు, చంద్రబాబు చెప్పింది అబద్ధం, మీరు పూజలో రండి దాన్ని ప్రక్షాళన చేయండి అంటే ఎవడన్నా నమ్ముతాడా? నువ్వు చేసిన దారుణమంతా చేసి ఇప్పుడు పూజలో పాల్గొన్నంతే పోతుంది. అది నువ్వు చేసిన అన్యాయం. నువ్వు చేసిన దేవునికి అన్యాయం చేసినావు, నువ్వు మనుషులకు అన్యాయం చేయలే, భక్తులకు అన్యాయం చేయలే. భక్తులకి దేవుడు అంటే నమ్మకం ఉంది కాబట్టి ఎవరైతే దాన్ని తిన్నారో దేవుడికి క్షమించాలని, భక్తులను ఎందుకంటే వాళ్ళకి తెలియదు అందులో ఏముందన్నది. బట్ దేవుడు క్షమించడు అది. ఇప్పుడు నువ్వు పూజలు చేస్తే అది నువ్వు చేసిన తప్పు ఒప్పు అవుతుందా? ఒప్పు అయితే నేను ఎట్లా అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? మీరు ఎక్కడ ఆల్రెడీ టెస్టులు చేసిరు, వైఎస్ శరీరంలో కూడా చెప్పింది అందులో అవి కలిసినాయి, జంతువుల నుండి కలిసిందని చెప్పి. మీ మంత్రులు వస్తారు, అందులో పంది ఆవు నెయ్యి కన్నా పంది నెయ్యి ఎక్కువ అని చెప్పి అంటారు. కామన్ సెన్స్ ఉంది ఎవరికన్నా అసలు? తిరుపతి దేవస్థానం అసంటిది అంత పవిత్రత ఉన్న దేవాలయంలో ఇంత దిక్కుమాలి పని చేసింది కాక మీ పార్టీ వాళ్ళు వచ్చి పంది కొవ్వు రేట్ ఎక్కువ, ఎవడన్నా సరే 350 రూపాయల కొవ్వులో 1200 కొవ్వు కలుపుతాడా? ఇదా మాట్లాడేది? అంత పెద్ద దేవస్థానంలో, టీటీడీ లాంటి దేవస్థానంలో జరిగిన అన్యాయాన్ని ఎట్లా జరిగిందో అవసరమైతే మీరు ఛాలెంజ్ చేయండి. మేము అది చెయ్యలేదు, మీరు రండి, యాజ్ ఏ సీఎంగా మీరున్నారు కాబట్టి, మీ గవర్నమెంట్లో ఏదంతా జరిగింది కాబట్టి మీరు వచ్చి పబ్లిక్ చెప్పండి. ఒకరందరం కలపకపోతే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు చేసిన తప్పు నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి మీకు మేము సపోర్ట్ చేస్తాం. అంతేగాని చేసిందంతా చేసి ఇన్ని రోజుల్లో టీటీడీని అంతా అడ్డదిడ్డంగా ఒక బిజినెస్ కల్చర్ అయిపోయింది. టికెట్లన్నీ బ్లాక్లు అమ్ముడు, ఒక టికెట్ దొరకకపోతుండే జనాలు కొట్టుకుంటుండే. దేవుని దగ్గరికి, దేవుని చూడడానికి కూడా తిప్పలు పడేటట్టు చేసిరు. దేవుణ్ణి చేత కలవని కూడా తిప్పలు పడేటట్టు చేసిరు. ఎప్పుడు రాంది పులి వచ్చింది, ఆ పులి కోసం మళ్ళీ కర్రలు మీరే ఇచ్చారు, దానికి పైసలు. ఒక తిరుపతి పవిత్రమైన దేవస్థానాన్ని బిజినెస్ హబ్గా మార్చారు మీ గవర్నమెంట్లో. మీరు చేసిన అన్యాయాలన్నీ ప్రజలు మర్చిపోయారేమనుకుంటారేమో. ప్రజలు మర్చిపోలేరు కాబట్టి ఈరోజు రిజల్ట్ అట్లా వచ్చింది. ఇప్పటికీ మీరు దాన్ని రియలైజ్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలో, నెక్స్ట్ ఎట్లయినా పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ప్రజలకి ఏం కావాలి, నేను ఎక్కడ మిస్టేక్ చేసినా, ఎందుకు ఈ రిజల్ట్ వచ్చిందని మీరు ఆలోచించుకోకుండా ఏదో డైవర్ట్ రాజకీయాలు చేద్దామని మీరు ఫీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు జీవితాంతం అలాగ ఉండాల్సిందే. ఇప్పటికే మీకు అనుకూల మీడియా కూడా మీకు ఆల్రెడీ రాజకీయ సమాధి అయిపోయింది అన్న కాడికి మాట్లాడుతారు. మీకు అనుకున్న మీడియా జర్నలిస్టులు కావచ్చు, మీకు అనుకున్న మీడియా కావచ్చు, వాళ్ళే క్లియర్ స్టేట్మెంట్ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి చేసిండు చంద్రబాబు నాయుడు అని చెప్పి. అటువంటిది మీరు మెచ్యూరిటీతో ఆలోచించి జరగాల్సింది ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేసి ఆ డైవర్ట్ని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఛాలెంజ్ చేసి అది తప్పుగా, మేము తప్పు చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు, మేము కరెక్ట్గానే చేసినాం, మేము టీటీడీలో అటువంటి తప్పు అట్లా జరగలేదని చెప్పి మీరు ప్రూఫ్లు ఎవరైనా చూపించి దానికి మీరు సెంట్రల్ గవర్నమెంట్తో సపోర్ట్ తీసుకొని మీరు ఏదైనా చేయొచ్చు. చేయాలనుకుంటే తప్పు చేయలేదని మీకు అనిపించినప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు ఎవరిని వదిలేసి శనివారం రోజు అందరూ పూజలో పాల్గొంటే పోతుందా మీరు చేసిన పాపం? కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్న భక్తులు వాళ్ళ మనోభావాలతో ఆడుకొని ఇప్పుడు శనివారం రోజు రండి పూజలు చేయాలంటే మీరు చేసిన పాపం పోతుందా పూజలు చేస్తే? ఇటువంటి దారుణమైన పనులు చేసి మీరు మళ్ళీ పూజలు చేసి అన్ని పిలుపునెట్లు ఇస్తారు మీరు? అసలు అది ఆ ట్విట్టర్ చూడండి, మీరు అర్థమవుతుంది మీకు.
అసలు ఏందో అర్థమవుతుంది ఆయన ట్వీట్ అది అంత దారుణంగా మరి పబ్లిక్ ఏమన్నా పాగలనుకుంటుండా, ఏ చేసినా సరే నడుస్తుంది అనుకుంటుండా. ఈరోజు వచ్చారు ఎవరు, వల్లభనేని వంశీ, పేర్ని నాని, గుడివాడ ఎమ్మెల్యే, వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు, వీళ్ళు నా ఏం కలవలేదు, చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి ఇవన్నీ చేస్తుండు, 100 రోజులు ఏం చేయలేదని చెప్పి ఇవన్నీ చేస్తుండని చెప్పి మాట్లాడతారా? ఎవడన్నా నమ్ముతాడా? కొడాలని నాని మాట్లాడుతున్న మాటలు అది. కొడాలని నాని వచ్చి గలీజ్ మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే టాపిక్ డైవర్ట్ అయిపోతుందని చెప్పి అనుకుంటారా? మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటి మాట్లాడినందుకే పక్క పంపించారు మిమ్మల్ని ఆంధ్రాలో పబ్లిక్ అంతా. గుట్టిగా పంపించాలి వాళ్ళు ఖచ్చితంగా వేసి రోడ్లు. నాకు తెలిసి నాకు ఎలా 2010-12 ఆ టైంలో నాకు రాజకీయ అవగాహన వచ్చింది. అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా అనాలిసిస్ చేస్తున్నా. అసలు రాజకీయం ఏంది, ఒకరు ఓడిపోతే ఎందుకు ఓడిపోయారు, ఒకరు గెలిస్తే ఎందుకు గెలిచారని చెప్పి అనాలిసిస్ చేసిన. మీరు రోజా, పేర్ని నాని, కొడాలి నాని వీళ్ళు నోటుకు వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం పవర్ ఉందని చెప్పి. నోటుకి ఏదొస్తుంది, అవతలోడు ఎవడన్నా కానీ వీళ్ళు చెప్పిందే కరెక్టు, వీళ్ళు చెప్పిందే వాస్తవం, మీతో ఎవరు చెప్పినా సరే పిచ్చోళ్ళు వాళ్ళంతా. అంత దారుణంగా మీరు మాట్లాడినందుకే పబ్లిక్ పక్కన పెట్టేశారు అందరినీ. వద్దురా నాయన, మీతో జాలిన ఆయన, మీరుంటే ఇక ఆంధ్ర అస్సాం కన్నా దారుణంగా అవుతుందని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యే ఈ సీట్లు ఇచ్చారు మీకు. ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా వచ్చి అవే డైలాగులు, అవే రొటీన్ తిట్లు అట్లా అవతల మీద నిందేయాలి అంతే. నోటుకు వచ్చిన ఫ్రీ మాటలని చెప్పి అవతల మీద దొబ్బేసేయాలి అంతే. పబ్లిక్ పిచ్చోడు లేడు నమ్మనేకే. మీకు సిగ్గు అనిపిస్తలేదేమో మీడియా ముందుకు వచ్చి అట్లా మాట్లాడనేకే. పబ్లిక్ నవ్వుతారు జనాలు మీ ప్రెస్ మీట్లు చూసి. రోజావి మీవి, ఈరోజు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని వీళ్ళ ప్రెస్ మీట్ చూసి నవ్వుకుంటారు జనాలు. ఎవడన్నా నమ్మేటట్టు ఉన్నారు మీరు మాట్లాడితే. ఇప్పటికన్నా సరే మీరు ప్రజలకి పాలన చేయాలనుకుంటే లోపం ఎక్కడ జరిగింది, ఏం చేస్తే రేపొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళగలం, ఉన్న సమస్యలకి ఎట్లా బయటికి రావాలని చెప్పి ఇది ఆలోచించకపోతే మీ అందరికీ రాజకీయ సమాధి పక్క. మీ అనుకూల మీడియానే చెప్తున్నారు, మీ అనుకున్న జర్నలిస్టులే చెప్తున్నారు. మీకు ఎవరైతే సపోర్ట్ చేసిన జర్నలిస్టులు ఉన్నారో, మీ సపోర్ట్తో ఎవరైతే ఎదిగిన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు జగన్కి అష్టదిర్భంగం జరిగిందని చెప్పి. చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధి చేసిండు, ఇలాగే రానున్న రోజుల్లో జరిగితే ఇంక జగన్ ఊపిరి తీసుకోవడానికి కూడా జరగదన్న కాడికి క్లియర్గా చెప్తారు. ఒకసారి చూసి ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అది చేయండి. చేసిన పాపాలు ఉన్నాయి, దానికి దేవుడు శిక్ష ఎప్పుడు చేస్తాడో, ఒకవేళ మీరు పాపం చేస్తే దానికి దేవుడు శిక్ష చేస్తాడు, అది సెకండరీ. బట్ ఇప్పుడున్న సమస్యల్లో ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి, ప్రజలకి ఏం కావాలి అని చెప్పి మాట్లాడుకుంటే అట్లీస్ట్ మీకు పర్వన దక్కుతుంది. జై హింద్.